హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్ కందిపప్పు తీసుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా గోంగూర ఆకును తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఎల్లిపాయలు తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 3 to 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుకి పోపు కోసం ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పులో వేసుకోవాలి. అంతే అండి. టేస్టీగా ఉండే గోంగూర పప్పు చేసుకోవడం చాలా ఈజీ. మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.